వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ విమర్శలు గుప్పించింది. స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాటను చేర్చి టెట్ డిఎస్సి పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని కూటమి ప్రభుత్వంపై ఆరోపించింది. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శిస్తూ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే పేకాట పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. పేకాటలో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని పేకాట పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల్లా. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు.